తెలంగాణలో పెండింగ్ లో ఉన్న కేతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడు మున్సిపాలిటీల్లో కాసేపట్లో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిటీకి కౌన్సిలర్ల మధ్య తగాదాలు, కోరం లోపం, కొన్ని చోట్ల ఘర్షణల కారణంగా ఈ మూడు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేతనపల్లి, మరొక వైపున ఇతర మున్సిపాలిటీకి సంబంధించి మా కరెస్పాండెంట్ మాంతయ్య అప్డేట్స్ అందిస్తారు. ఖానాపూర్కి సంబంధించి మాంతయ్య, ఇప్పటికే అక్కడ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేతనపల్లిలో సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాగే ఖానాపూర్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్ నవీన్, ప్రస్తుతం మనం కేతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఉన్నాం. కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ సిపిఐకి సంబంధించిన 14 మంది కౌన్సిలర్లు ఇప్పుడే కార్యాలయంలోనికి వెళ్లారు. సమావేశం హాల్లో వారు కూర్చున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ సంబంధించిన సభ్యులు రావాల్సి ఉంది. వారి రాకపోయినా హైడ్రామా కొనసాగుతుంది. వారు వస్తారా లేదా గైరాజరు అవుతారా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఏదైతే ఈ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం మ్యాజిక్ ఫిగర్ 13 కాగా ప్రస్తుతం సిపిఐ అటు బీఆర్ఎస్ సంబంధించిన 14 మంది కౌన్సిలర్లు మాత్రం హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 ఎక్స్ అఫిషియో ఓట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ సహా కాంగ్రెస్ సంబంధించి మరో కౌన్సిలర్ 8 మంది కౌన్సిలర్లు 10 మంది ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి క్లారిటీ రాలేదు. అయితే ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ సిపిఐకి సంబంధించిన కౌన్సిలర్లు సమావేశం హాల్లో ఉన్నారు. మరో అరగంట సమయం ఉంది. ఆ లోపు వస్తారా రాదన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అదే సమయంలో ఖానాపూర్కి సంబంధించి కూడా హైడ్రామాకు తెరపడింది. అక్కడ బీజేపీ బీఆర్ఎస్ సంబంధించి సయోధ్య కుదిరింది. 2 పార్టీలు కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పంచుకునేలా ఒప్పందం కుదిరినట్టు మనకు తెలుస్తోంది. ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి 12 మంది సభ్యులతో పాటు ఎక్స్ అఫిషియోగా ఉన్న ఎమ్మెల్యే వెడమ బొజ్జు కూడా ప్రస్తుతం సమావేశ హాల్లో ఉన్నారు. మరి కాసేపట్లో ఖానాపూర్ ఫలితం కూడా వెలువడే అవకాశం ఉంది. అక్కడ ఖానాపూర్ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చివరి దాకా కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేసినా కూడా చివరి నిమిషంలో బీజేపీ బీఆర్ఎస్ జట్టు కట్టడం, వారి మధ్య అవగాహన కుదిరిన నేపథ్యంలో ప్రస్తుతం చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు బీజేపీ బీఆర్ఎస్ కూటమి దక్కించుకున్నాయని మనం దాదాపుగా చెప్పవచ్చు. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన కేతనపల్లి మున్సిపాలిటీపై కూడా ఇంకా హైడ్రామా కొనసాగుతుంది. కాంగ్రెస్ సభ్యులు అసలు హాజరవుతారా లేదన్నప్పుడు కూడా మనకు క్లారిటీ రావాల్సి ఉంది. మరి కాస్త సమయం ఉన్న నేపథ్యంలో వారి రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మంత్రి వివేక్ వెంకటస్వామి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇక్కడ ఎక్స్ అఫిషియో ఓటు ఆయనకు ఉంది. అయితే ఆయన మాత్రం ఇక్కడ అందుబాటులో లేడు. చెన్నూరుకు సంబంధించి కోటపల్లి మండలంలో పర్యటిస్తూ ఉన్నారు. ఎంపీ వంశీకృష్ణ కూడా స్థానికంగా అందుబాటులో లేరు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 ఎక్స్ అఫిషియో ఓట్లు అందుబాటులో లేని నేపథ్యంలో మిగతా సభ్యుల హాజరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కాసేపట్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నేపథ్యంలో దాదాపు 50 రోజులుగా కూడా మంచిర్యాల జిల్లా రాజకీయాలు హీటెక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ఒక ఆందోళన పిలుపునిచ్చిన పరిస్థితి. అటు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జైలు పాలు కావడం, కేసులు, గొడవలు, ఆందోళన మధ్య దాదాపుగా 2 నెలల నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం ఈ ప్రాంతంలో నెలకొని ఉంది. మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ సిపిఐ కూటమి చెప్తా ఉంది 14 మంది సభ్యులం, అటు బీఆర్ఎస్ సంబంధించిన 10 మంది, సిపిఐకి సంబంధించిన 4 ఏకతాటిపై ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా చైర్మన్, వైస్ చైర్మన్ పీఠం బీఆర్ఎస్, వైస్ చైర్మన్ పీఠం సిపిఐకి దక్కబోతుందని చెప్పి కూడా కూటమి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కూడా మరి కాసేపట్లో తెరపడే అవకాశం ఉంది. నవీన్, థ్యాంక్ యూ మాంతయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రాష్ట్ర ఎన్నికల కమిటీకి మీరు 2 ఉంది అది అని చెప్పాను. నేను ఒక్కనే కదా, నేను కనపడతాను లేదని చెప్పాను. మీరు అచ్చట్టు స్టాప్ ప్లాన్ ఐడి కార్డు ఫోన్స్ ఉంటే బయట ఇచ్చేయండి. ఫోన్స్ బయట